ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాంటి వీడియోలో మనం రోజువారీ తినే అన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లోకి పర్ఫెక్ట్గా సూటబుల్ అయిపోయే ఒక చక్కటి చట్నీ రెసిపీని మీకు చూపిస్తున్నానండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ వేసుకోండి. ఈ మినపప్పుని కేవలం లో హీట్లోనే డ్రై రోస్టింగ్ అనేది చేసుకోండి. మినపప్పు మనకి కలర్ అనేది లైట్గా బ్రౌనిష్ అయ్యే వరకు, అలాగే క్రిస్పీగా అయ్యే వరకు రోస్టింగ్ అనేది చేసుకోండి. రోస్ట్ అయిపోయిన ఈ మినపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకుని కంప్లీట్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఆరబెట్టుకోండి. తర్వాత ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 పెద్ద సైజు పండినటువంటి టొమాటోల్ని రఫ్గా పీసెస్ లాగా కట్ చేసుకున్నవి వేసుకోండి. టొమాటోస్ని కేవలం లో హీట్లోని 2 మినిట్స్ ఫ్రైయింగ్ చేసుకున్న తర్వాత మీరు తినే ఘాటుకు సరిపడా పచ్చిమిర్చిని పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకుని వాటిని వేసుకోండి. ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్లోకి పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, ఇలా పుట్నాల పప్పు చట్నీ ఇలా ప్రిపేర్ చేస్తుంటాం కదా. బట్ ఒక్కసారి నేను చూపించబోయే ఈ టొమాటో చట్నీని ట్రై చేసి చూడండి. డెఫినెట్లీ ప్రతి రెసిపీలోనూ ప్రతి బ్రేక్ఫాస్ట్ రెసిపీలోనూ ఈ చట్నీ కాంబినేషన్తో తినడానికి ఇంట్లో అందరూ ఇష్టపడతారు. సో ఇప్పుడు లో హీట్లోనే టొమాటోస్ అంతా కూడా బాగా గుజ్జుగా అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. సో వన్స్ టొమాటోస్ పచ్చిమిర్చి కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక పిడికెడు కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకోండి. ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి కొన్ని పుదీనా ఆకులు వేసుకోండి. పుదీనా మరీ ఎక్కువ వేయొద్దు, టూ మచ్ ఫ్లేవర్ డామినేటింగ్ అనిపిస్తుంటుంది. సో 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. పుదీనా కొత్తిమీర క్వాంటిటీ అనేది మీరు తీసుకున్న టొమాటోస్ క్వాంటిటీని బట్టి కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని కంప్లీట్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఆరబెట్టుకోవాలి. మీన్వైల్ మనం స్టార్టింగ్లో డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మినప్పప్పు అనేది ఆరిపోయి ఉంటుంది. మినప్పప్పుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆరిపోయిన ఈ టొమాటోస్, పచ్చిమిర్చి, పుదీనా అండ్ కొత్తిమీరని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఆనియన్ సైజ్లో ఉన్నటువంటి పొట్టు తీయనటువంటి అల్లం ముక్కలు ఒక 3 వేసుకున్నాను. అలాగే పొట్టు తీయనటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక 3 వేసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వాటర్ ఏమీ యూజ్ చేయకుండా కచ్చా పచ్చాగా గ్రైండింగ్ చేసుకోండి. గ్రైండింగ్ చేసుకునేటప్పుడే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. మరీ స్మూత్ టెక్స్చర్ వచ్చేసినా కూడా పచ్చడి అనేది తినేటప్పుడు అంత బాగోదు. స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు అన్ని 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకుని ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని 2 ఎండుమిరపకాయలు వేసుకుని పోపు అన్నిటిని కూడా కేవలం లో హీట్లోనే ఫ్రైయింగ్ చేసుకోండి. మీరు కావాలి అనుకుంటే కరివేపాకును కూడా పోపు ఫ్రై అయ్యేటప్పుడే వేసుకోండి. సో గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుని పోపును కూడా దాని మీదకి వేసి బాగా కలుపుకుని మీకు నచ్చిన ఏ బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్స్ రెసిపీతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవడం కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా మర్చిపోకుండా సెలెక్ట్ చేసుకోండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయగలరు. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.